హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల కాలంలో ఈ లాస్ట్ 1 మంత్లో టీడీపీ పార్టీ 2 మేజర్ మిస్టేక్స్ చేసింది. ఆ 2 మేజర్ మిస్టేక్స్ వైసీపీ పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చినట్టు అయింది. అంటే 2 ప్రధాన అస్త్రాలను వైసీపీ చేతిలో పెట్టింది. అంటే అదేవిధంగా కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్గా ఉంది. ఆ మిస్టేక్స్ ఏంటి, కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమిని చవి చూసిన సంగతి అందరికీ తెలిసిందే. సో మరి ఆ ఓటమి నుంచి ఎలా కోలుకోవాలని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో అప్పుడు లీడర్లు వేరే పార్టీలో జంపు కావడం, ఈ పార్టీని ఇంకా బలహీనపరచాలని చెప్పి బలమైనటువంటి లీడర్లను కూటమి ఆకర్షించేటువంటి ప్రయత్నం చేసింది. అండ్ అదేవిధంగా మరి పార్టీ కోసం సపోర్ట్గా నిలబడ్డటువంటి స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా అరెస్ట్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం మనం చూసాం. మరి అదే కాకుండా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్లను కూడా అరెస్ట్ చేసి మరి కోర్టుల చుట్టూ తిప్పడము, మరి మిగతా లీడర్లకు సంబంధించి వాళ్ళను కూడా వేరు వేరు కేసులు అరెస్ట్ చేసి ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో బెయిల్ రాకుండా అడ్డుకొని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా దెబ్బతీసేటువంటి అనేక ప్రయత్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చినాయి, అసెంబ్లీ ప్రతిపక్ష హోదా రాదు అసెంబ్లీలో అని చెప్పి అవమానించడం, ఇట్లా పార్టీ పని అయిపోయిందని చెప్పడం. సో ఇట్లా అనుకుంటున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ టైంలో 3 నెలలు కూడా పట్టలేదు, గట్టిగా పార్టీని ఫుల్ యాక్టివ్ చేశారు. వాళ్ళలో ధైర్యాన్ని నింపాడు. ఇంతకన్నా ఏం చేస్తారు? ఒక్కసారి నాకు జరిగినటువంటి కష్టాలు, నేను అనుభవించినటువంటి బాధలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇదే కరెక్ట్ టైం. మనం గట్టిగా నిలబడగలిగితే మళ్ళీ మనం పార్టీని బలోపేతం చేసుకోగలం. మనం చేసినటువంటి అభివృద్ధి ఉంది, ప్రజలకు చెప్పుకోవడానికి మనకు మొహాలోనే మనం వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని పార్టీలో నింపి క్యాడర్ని, జిల్లా కమిటీలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో మరి పార్టీలో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు బాధపడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడున్న గౌరవం అక్కడ లేదు. సో ఈ దెబ్బతో వైసీపీలో ఉన్నటువంటి పార్టీ మారాలనుకున్నటువంటి వాళ్ళు పార్టీ మారడం మానేశారు. వలసలు అనేటువంటి తగ్గిపోయినాయి. అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని లాక్కుంటున్నప్పటికీ కూడా మరి అంత ధైర్యంగా అయితే వాళ్ళకు వచ్చిన 164 సీట్లు వచ్చినాయి, అతిపెద్ద పార్టీ అని చెప్తా ఉన్నారు కదా, అందులోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమి పైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి, మళ్ళీ అధికారంలోకి రాదేమో అని చెప్పి. ఈ 15 నెలలు ఒక ఎత్తు అయితే ఈ లాస్ట్ 1 మంత్ ఒక ఎత్తు అని చెప్పాలి. ఇవే మేజర్ మిస్టేక్స్ టీడీపీ పార్టీకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి విధానాలకు సంబంధించి అనేకం ఉన్నాయి, కానీ మేజర్ అంటే ఇవే చెప్పాలి. ఒకటి, మెడికల్ కాలేజ్ని ప్రైవేటు పరం చేయడం అనేటువంటి ఎపిసోడ్. మీ అందరికీ తెలుసు, 17 మెడికల్ కాలేజీలు కట్టినా కూడా అసలు కాలేజీలే లేవని చెప్పారు. కాలేజీలు చూపించిన తర్వాత జీవోలు లేవన్నారు. జీవోలు చూపించిన తర్వాత ఖర్చు పెట్టలేదని చెప్పారు. మరి ఖర్చు పెట్టలేదనుకున్నటువంటి క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం జగన్కి సపోర్ట్ చేస్తూ, అంటే జగన్ చెప్పిందే నిజమని ప్రజలకి నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు బలం చేకూర్చే విధంగా కేంద్రం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ లభించింది. ఏ రకంగా అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ 106 సీట్లను కేటాయించింది. అందులో 60 సీట్లు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి కాలేజీలకి కేటాయించడం అంటే కేంద్రం యొక్క సపోర్ట్ ఇక్కడ ఉన్నట్టే కదా. మెడికల్ కాలేజీలు కట్టారని ఒప్పుకున్నట్టే కదా. మెడికల్ కాలేజీలే కట్టకపోతే 60 సీట్లు ఎట్లా వస్తాయి? రావు కదా. సో ఈ పాయింట్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, తర్వాత హోంమంత్రి కానీ, స్పీకర్ కానీ, ఈ లీడర్లు, వీళ్ళ పత్రికలు, వీళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా జగన్ చెప్పిందే నిజం. దీనికి వీళ్ళ కూటమిలో భాగస్వామి అయినటువంటి కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది కదా అనేటువంటి అభిప్రాయానికి అన్ని వర్గాల ప్రజలు రావడం జరిగింది. మెడికల్ కాలేజీలే లేవు, అంత సీన్ ఎక్కడిది జగన్కి అని చెప్పి మనం ఏదో ప్రచారం చేసి ప్రజలు నమ్మిస్తూ ఉంటే, అటు మన మిత్రపక్షమైనటువంటి కేంద్రం బీజేపీ పార్టీ జగన్ కట్టిన కాలేజీలకు 60 సీట్లు కేటాయించడం ఏందని చెప్పి వీళ్ళు కక్కలేక మింగలేక చేస్తూ ఉన్నారంట. టీడీపీ, ముఖ్యంగా టీడీపీ పార్టీ. ఇది వాళ్ళు మేజర్ మిస్టేక్ చేశారు. వాళ్ళు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు కావాలంటే అడగండి, ఇది అతిపెద్ద డ్యామేజ్. వైసీపీ పార్టీ ఈ అంశానికి సంబంధించి ఒక సెంటిమెంట్ లాగా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ప్రతి పల్లెటూరులో కూడా జగన్ చెప్పిందే కరెక్ట్ కదా, ఉన్నాయి కంప్లీట్ చేస్తే అయిపోతుంది, 5,000 కోట్లు అంటే కదా అయ్యేది అనేటువంటి ప్రశ్నలు అందరూ వేస్తూ ఉన్నారు. సో అదొకటి. కల్తీ లిక్కర్ స్కామ్కి సంబంధించి
ఇక్కడేనేమో జగన్మోహన్ రెడ్డి స్కామ్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి వైపు అన్ని వేలు చూపిస్తున్నాయి, తాడేపల్లి ఆఫీస్ వైపు అన్ని వేలు చూపిస్తున్నాయి, ఇంకా బాస్ దొరికినట్టే, ఇక బొక్కలోకే చిప్పకూడే అని పెద్ద పెద్ద తమ్మునేల్స్ పెట్టి మరి 16 నెలల కాలంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే ఏమీ లేదు. కోర్టులో 21 మిస్టేక్స్, వాళ్ళు బెయిల్ వస్తే బెయిల్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు పోవడం, హైకోర్టులో స్టే ఇస్తే దీన్ని తిడుతూ సీరియస్ అవుతూ సుప్రీంకోర్టులో బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పడం, మీరు ఎట్లా ఆపుతారని చెప్పి 15 నెలలు పట్టింది వాళ్ళకి ఏం రాయాలో ఏం చేయాలో తెలియక ఒకరోజు ఇంకో పేరు సంబంధం లేనటువంటి పేర్లను తీసుకొచ్చి ఇరికించారు. ఇందులో కుట్ర అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. సో వీళ్ళు ఈ రకంగా కుట్ర చేస్తూ ఉంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. మీరు ఏదైతే కల్తీ అన్నారో అదే కల్తీ టీడీపీ పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు క్షమాభిక్ష పెట్టినటువంటి వ్యక్తులు, మరి టీడీపీ పార్టీతో మంచి ఆత్మీయ అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, పక్క సాక్ష్యాధారాలతో దొరికినటువంటి వ్యక్తులు ఈ కల్తీ లిక్కర్లో ఉన్నారు. కల్తీ రాకెట్ను వాళ్ళే నడిపించారు. కొన్ని వేల బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ప్రజలకి కల్తీ మద్యం సప్లై చేస్తారు. ప్రజలకి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. దీన్ని కూడా పెద్దిరెడ్డి అని చెప్పి, జోగి రమేష్ అని చెప్పి, వైసీపీ పాత్ర అని చెప్పి, చంద్రబాబు గవర్నమెంట్ని నాశనం చేయాలని చెప్పి, చెడ్డ పేరు తేవాలని చెప్పి ప్రయత్నం చేశారని చెప్పి వీళ్ళు ఎంత చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మొదట ఒక మాట, రెండో రోజు ఒక మాట, మూడో రోజు ఒక మాట, నాలుగో రోజు ఒక మాట, ఒక్కదానికి వాళ్ళు కట్టుబడి లేరు. జగన్ జే బ్రాండ్స్ అన్ని తప్పుడు ప్రచారాలు చేశారు. అదే మీడియా ఈరోజు మరి టీడీపీ పార్టీకి కల్తీ కంపు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదే పార్టీ లీడర్లు ఎన్ని అనుకున్నా డ్యామేజ్ అయితే కల్తీ లిక్కర్ వల్ల జరిగిందని చెప్పి ఒప్పుకోక తప్పని పరిస్థితి. సో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎరికించాలని ప్రయత్నం చేశారు. మరి లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే కేంద్రం నుంచి సపోర్ట్ రావడం లేదు. సో అన్ని రకాలుగా వీళ్ళ మిస్టేక్స్ బయటపడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఈ రెండు కూడా ప్రధాన అస్త్రాలుగా మారినాయి. ప్రధాన అస్త్రాలు పెట్టినందుకు టీడీపీ పార్టీకి, అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైసీపీ పార్టీ రుణపడి ఉంటుంది, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కనుక ఆ ఛాలెంజ్ వేయకపోతే, మగాడు ఎవరన్నా జీవో చూపించండి అనకపోతే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా రంగంలోకి దిగేవాడు కాదు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగడం, అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీయడం, ఈ అంశానికి సంబంధించి ఢిల్లీలో కూడా చర్చ జరగడం, శాంక్షన్ చేసింది మేము ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇన్ని అయినాయి కాబట్టే కదా సీట్లు కేటాయిస్తామని చెప్పి అక్కడ చర్చ జరగడం. సో వీళ్ళవన్నీ కూడా కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు ఢిల్లీలో కూడా కలిగినాయి. అండ్ అదేవిధంగా వైసీపీ పార్టీ క్యాడర్ కూడా చాలా కసితో పనిచేస్తారు. కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నాన్ స్టాప్గా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోయినా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోనే ఉన్నారు. అంటే అంత యాక్టివ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చివరిలో జరిగినటువంటి ఈ రెండు మేజర్ మిస్టేక్స్ మరి కూటమికి పెద్ద డ్యామేజ్ అని చెప్పొచ్చు, అండ్ వైసీపీకి ఇది కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా కేంద్రం యొక్క సపోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి మరి అనేక సందర్భాల్లో బయటపడుతూ వస్తుంది. సో బీజేపీ పార్టీ కూడా తెలుసు ఎవరు యూటర్న్లు తీసుకుంటారు, ఎవరు మాటకు కట్టుబడి ఉంటారని చెప్పి. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.